పరస్పరం చిరపరిచితులం, పరి రీతుల బంధువులు. ఒకసారి గుర్తు చేయనా? నా మనసుని అర్థం చూపిస్తాను, అందులో నువ్వు చూడు. నాకు అన్నీ నువ్వే అవుతావు, నీకు అన్నీ నేనే అవుతాను అని రాస్తున్నాను. మనకు ఆ బాంధవ్యం ఉంటుంది. ఇటువంటి ఆలోచన సంవిధానం పేరు భారతీయత. అంతే తప్పిస్తే గుట్టలు ఇవి ఎల్లలతో ఉండేవి ఒక భౌగోళిక ప్రదేశం పేరు కాదు. ఆ భావన మనలో ఉంటే తీసివేద్దాం. మాటలాడే మాటలు మన తాలూకు ఆనుకూల్యతను బట్టి వివిధమైన భాషలుగా ఉండొచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఏ భాషలో కనిపిస్తున్న గొంతులు స్వరతంత్రులు ఒకటి. రెండు కాన్సెప్ట్లు అర్థం చేసుకోవాలి. ఒకటి భారతీయత, రెండు ప్రపంచం. ప్రపంచం వాళ్ళు అభారతీయులు ఏమీ కాదు, మనకి పరాయి వాళ్ళు ఏం కాదు. మనం ఇండియా వాళ్ళు శిక్షించి డిపోర్ట్ చేయలేదు, అమెరికా వాళ్ళు రక్షించి ఆశ్రయం ఏమీ లేదు. వాళ్ళు మనల్ని ఆదరించి గౌరవించి ఆహ్వానించి పిలిచారు. మనమే అడిగి తెచ్చుకున్నాము జీవితాలు, మనమే వెంటపడి కోరి తెచ్చుకున్నాము సిటిజన్షిప్. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా రాజకీయ పరంగా భౌగోళిక పరంగా అమెరికా వాసులము అని గుర్తుపెట్టుకోండి మొదట. అయితే భారతీయత అన్నది మానవ జాతికి ఈ సైన్స్కి తెలిసినటువంటి క్రీపు క్రీష అని 3000 ఏళ్ల కాలం బట్టి చరిత్ర మాత్రమే తెలుసు. కానీ యుగాలు, కల్పాలు, మన్వంతరాలు, లక్షలాది యుగాలతో కూడినటువంటి చరిత్ర కలిగిన మహాపుణ్య చరిత్ర నుంచి వచ్చిన మనం ఇంకా ఎదుగు తప్పుకోవడం గోడలతోటి. వాడు పరాయవాడు, ఇల్లు వీడు తెలుగు మాట్లాడాడు, వీడు తమిళ తండ, వాడు కన్నడ కూటమి, వీడు మలయాళ ముఠ, వాడు వీడు బెంగాలీ గ్యాంగు అనుకుని వాళ్ళందరినీ వదిలేసి మన కోడి కుప్పటి పట్టుకుని ఇలా చోట కూర్చుని సభలు సాంస్కృతికత ఉద్ధరిద్దాం అనుకుంటూ రకరకాలుగా గెలుపులు వేసుకుంటూ కాసేపు గబగబా ఉండి తినేసి ఎవరిలో వాడు గువ్వత వాలిపోకుండా మనం ఇక్కడ ఉన్నది కోరి ఇక్కడికి వచ్చాం. వీళ్ళకి అతిథులేం కాదు, వాళ్ళు మన బంధువులే. కాకపోతే తరాల వెనక వలస వచ్చి వెళ్ళారు కనుక వాళ్ళు మన మౌలికమైనటువంటి కొన్ని విలువల్ని మర్చిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది నేను షికాగోలో చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నాకన్నా ముందర ఈ దేశాన్ని విస్తృతంగా పర్యటించినటువంటి వివేకానంద స్వామి ఈ అమెరికా దేశస్తుల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవలసినది 90% ఉన్నది అని చెప్పారు. మనం వాళ్ళ సంవిధానాన్ని మనం నేర్చుకోవాలి. ఇందాక శ్యామ్ చెప్పినట్టు రాజకీయ పరంగా అనేక విధాలుగా భాషల పరంగా విడిపోయాం, భాగాల పరంగా విడిపోయాం. ఎందుకు విడిపోతున్నామో కూడా తెలియదు విడిపోయాం. ఒకసారి చెయ్యాంధ్ర అంటూ ఒక 1000 మంది తెచ్చిపోయారు, ఆ తర్వాత చెయ్యాంధ్ర సమైక్యాంధ్ర అంటూ ఇంకో 50 మంది తెచ్చిపోయారు. ఇలా చచ్చిపోతూనే ఉన్నాం. ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు, కాలక్షేపాన్ని చచ్చిపోతున్నాం, అలా సరదాగా చచ్చిపోతున్నాం. చచ్చిపోయే వాళ్ళు ఎలాగా రాడు కదా అని వాటి ఎవరి దగ్గర పెడవడి జై తెలంగాణ తెలుగులో చేస్తున్నాం. ఈ అయోమయం నుంచి, ఈ విభేదాల నుంచి, దీని తర్వాత ఊళ్ళుగా, జిల్లాలుగా, వీధులుగా, ఇళ్ళుగా, ఇళ్లలో గదులుగా ఎలా చదువుకోవటం మనకి తెలుసు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 15 సంవత్సరాల క్రితం ఒక కళ కన్నాను. ఈ దేశంలో ఉన్న తెలుగు సమాఖ్యలు అన్నీ కలిసి ఒక తెలుగు సమాఖ్య కావాలి, పక్కన ఉన్న ఇతర భాషా సమాఖ్యలతో కలిసి ఒక భారత సమాఖ్యగా మారి ఆ భారతీయ తాత్విక చింతన సారాన్ని మనకు ఆదరించిన ఈ భూమికి వాళ్ళకి అందించి వాళ్ళ దగ్గర నుంచి సామాజికమైనటువంటి ఒక క్రమశిక్షణని, జీవితంలో కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుని ఇచ్చి పుచ్చుకొని వసుధైక కుటుంబకంగా జీవిద్దాం అని ఒక కళ కన్నాను. నేను కళలు కన్నప్పుడు ఈ విషయంలో ఆడగలిగిన తెలుగు అసోసియేషన్ ఉంటే నేను కళలు చేసిన తర్వాత అది మనం సాధించిన కనుక ఇప్పటికైనా మనం ఈ రకమైన భేదభావాలు వదిలి
ద్యౌ శాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి, ఔషధయ శాంతి. ఆకాశము శాంతిగా ఉండుగాక, అంతరిక్షము శాంతిగా ఉండుగాక, కాలము శాంతిగా ఉండుగాక, భూమి శాంతిగా ఉండుగాక అని కోరుకున్నటువంటి మహోన్నతమైన వేద భూమిలో పుట్టిన మనం మన తాతలు చేసిన కోట్లాది 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 లెక్క పెట్టలేనంత విలువైనటువంటి ఆ వారసత్వం వీరునామ రాజేష్ మనకి ఇచ్చేసారు. కాబట్టి సంపాదించక దొరికిన తరగని తపముల సంపదలు విలువలు తెలియక విడిచిన మరి విరుచుకు పడవా ఆపదలు. సంపాదించిన రూపాయలు వస్తుంది, దాని విలువ తెలుస్తుంది.